నీలి బ్యాచ్‌కి నాదొక ఛాలెంజ్ అనమాట. ఏంటి అంటే, హిందూయిజం కంటే ముందు కూడా బుద్ధిజం ఉంది అని వాదిస్తున్నారు కదా! సరే. యాస్ పర్ హిస్టరీ బుద్ధుడు పుట్టి ఇప్పటికి దాదాపు 2588 సంవత్సరాలైంది. సరే 2600 సంవత్సరాలు అనుకుందాం. అంటే ఒక క్రిస్టియానిటీ కంటే ముందు కొంచెం పుట్టాడు. కానీ ఆయన పుట్టి ఆయనకి యుక్త వయస్సు వచ్చేటప్పటికి రకరకాల రాజులు పరిపాలిస్తూ ఎన్నో దేవాలయాలు కట్టారు. సో, అలాంటప్పుడు బుద్ధిజం ఫస్ట్ ఎలా పుడుతుంది? ఆయనకు 33 ఏళ్ల వయసు వరకు ఆయన ఫ్యామిలీతోనే ఉన్నాడు. భార్య ఉంది. కొడుకు కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ వదిలేసేసి వెళ్ళిపోయి ఆ గయాలో బోధి వృక్షం కింద కూర్చుంటే ఆయనకు జ్ఞానోదయం అయింది. దిస్ ఈస్ ఇది హిస్టరీ. ఈ నీలి బ్యాచ్‌కి నేను అడిగే ఛాలెంజ్ క్వెషన్ ఒకటే. మీరెక్కడికెళ్ళొద్దబ్బా! జస్ట్ ఒక దేవాలయం గురువాయూర్ అని కేరళలో ఒక దేవాలయం ఉంది. వెళ్ళి ఆ ఐడల్ ఏదైతే గురువాయూర్ విగ్రహం ఎన్ని సంవత్సరాల క్రిందటిదో మీ యొక్క లేటెస్ట్ టెక్నాలజీ కార్బన్ డేటింగ్ చేసేసి చెప్పమని చెప్పండి. 5500 సంవత్సరాలదంటారు. సో, 2600 సంవత్సరాల క్రితం పుట్టిన బుద్ధుడు 5500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హిందూయిజాన్ని ఈ నీలి చిత్రాల బ్యాచ్ ఎలా తొక్కేసిందో నాకు తెలియాలి. థ్యాంక్ యూ. లవ్ యూ.